సార్ మీరు ఇంతవరకు ఎన్నో పీజీలు చేశారు ఉస్మానియా యూనివర్సిటీలో, 14 పీజీలు చేశానన్నారు. ఓ సరస్వతి పుత్రుడిగా మేము అనుకుంటున్నాం. ఈ ఆర్ట్స్ కాలేజీ చరిత్ర గురించి, దీన్ని కట్టినటువంటి శిల్పుల గురించి, తాజ్మహల్ నిర్మాణానికి రాలెత్తిన కూలీలు ఎవరు అన్నట్టుగా ఈ ఆర్ట్స్ కాలేజీ నిర్మాణానికి రాలెత్తిన కూలీల గురించి, కట్టిన నిర్మాణ రూపశిల్పి గురించి మేము అడుగుతున్నాం. సార్ చెప్పండి. దీన్ని 1938లో ఈ ఆర్ట్స్ కాలేజీని కట్టడం జరిగింది. దీంతో పాటు బి హాస్టల్ను కూడా కట్టడం జరిగింది. అయితే మీరు ఈ కాలేజీలో చూస్తున్న రాళ్ళు, ఈ బ్లాక్స్ అన్నీ కూడా పెద్ద పెద్ద రాళ్ళు అని మీకు తెలుసు. ఈ రాళ్ళు ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా దొరికేవి కాదు. అప్పుడు నిజాం దీనికి ప్రత్యేకంగా ఒక ట్రైన్ ఏర్పాటు చేసి, ఇప్పుడు మనకు భువనగిరి దగ్గర రాయదుర్గం అనే ఒక ప్లేస్ ఉంది. ఆ రాయదుర్గం నుంచి ఇక్కడ వరకు కూడా ప్రత్యేకంగా ట్రైన్ వేసిన ఆనవాళ్ళు మనకి ఇక్కడ ఈ బి హాస్టల్ ఏ హాస్టల్ మధ్య రైల్వే ట్రాక్స్ కనిపిస్తాయి. సో అక్కడి నుంచి రాళ్ళను తెప్పించి వీటిని కట్టించారు. మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్లో క్రేన్లను ఉపయోగించి రాళ్ళను పైకెత్తడం అనేది అప్పుడే ప్రారంభమైంది 1938లో. సో ఆ ఆనవాళ్ళను కూడా మనం ఆ స్టేట్ ఆర్కైవ్స్లో ఆ పత్రాలను ప్రిజర్వ్ చేయడం జరిగింది. వాటిని చూడవచ్చు. అప్పుడు 1938లో దీన్ని 5 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించడం జరిగింది. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఇంజనీరు ఒక ఆయన ఈజిప్ట్లో ఈ విశ్వవిద్యాలయం కడితే ఆయనను పిలుచుకొచ్చి దీనికి రూపకల్పన చేయడం జరిగింది. అయితే దీన్ని ఆయన భారతీయతకి ప్లస్ ప్రపంచ ప్రమాణాలకి అనుగుణంగా తీర్చిదిద్దే రూపకల్పన చేయడం జరిగింది. ఆ విధంగా ఈ యూనివర్సిటీలో మనకి ఇండో సారాసెనిక్ అనే ప్రత్యేకమైన శైలి కనిపిస్తుంది. దీన్ని కాంపోజిట్ కల్చర్కి ప్రతిరూపంగా భావిస్తారు. ఇండియన్ స్టైల్ ప్లస్ పర్షియన్ స్టైల్ ఆర్ అరబిక్ స్టైల్, ఈ రెండు శైలులు కూడా ఈ ఆర్ట్స్ కాలేజీలో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి 2 అంతస్తుల్లో పైన కూడా చిన్న స్తంభాలు ఉన్నాయి, కింద కూడా స్తంభాలు ఉన్నాయి. ఈ స్తంభాలు అనే శైలి భారతీయ శైలి కాబట్టి దీన్ని ఇండియన్ స్టైల్ అని. తర్వాత ఆ స్తంభాల పైన ఆర్చులు కనిపిస్తున్నాయి, పైన స్తంభాల పైన. అట్లనే ఈ ప్రధాన ద్వారానికి కూడా పెద్ద ఆర్చ్ కనిపిస్తుంది. ఈ ఆర్చులు అనేవి ప్లస్ ఈ పక్కన విండోస్, కిటికీలు ఉన్నాయి చూడండి. ఆ కిటికీల మధ్యలో జాలీలు ఉన్నాయి, అవి రాళ్లతో చేసినవే. ఈ జాలీని కట్టెలో చెక్కినంత నిష్ణాతంగా చెక్కడం జరిగింది చూడండి. ఈ శైలిని పియత్రా దురా అని అంటారు. ఏమంటారు సార్? పియత్రా దురా. ఈ శైలి మనకు తాజ్మహల్లో కనిపిస్తుంది. తాజ్మహల్లో అంటే రాతి ఒక చెక్కని దాంట్లో చెక్కలో చెక్కినంత స్పష్టంగా డిజైన్ని చెక్కితే దాన్ని పియత్రా దురా అని అంటారు అన్నమాట. సో ఆ శైలి పియత్రా దురా ప్లస్ ఈ ఆర్చులు. తర్వాత ఈ బిల్డింగ్ మధ్యలో ఒక పెద్ద డోమ్ ఉంటుంది. ఆ డోము ఈ బయటికి చూడడానికి కనిపించదు కానీ అక్కడ ఉంటుంది. ఆ డోమ్, ఈ ఆర్చులు, ఈ పియత్రా దురా శైలి, వీటన్నింటిని కలిపి అరబిక్ శైలి అని కానీ పర్షియన్ స్టైల్ అని కానీ అంటారు. ఇలా అరబిక్ని ప్లస్ ఇండియన్ శైలి రెండిట్లను కలుపుకున్నది కాబట్టి దీన్ని ఇండో సారాసెనిక్ స్టైల్ అని అంటాం అన్నమాట. ఆ విధంగా రూపకల్పన చెందింది ఈ యూనివర్సిటీ. ఇది ఉస్మానియా యూనివర్సిటీ 1918లో ప్రారంభమైందని అనుకున్నాం కదా. ఆంధ్రప్రదేశ్లోనే ఇది మొట్టమొదటి యూనివర్సిటీ. భారతదేశంలో అప్పటి వరకు ఉన్న కొన్ని 5-6 యూనివర్సిటీల్లో ఇది ఒక యూనివర్సిటీ అన్నమాట. ఆ విధంగా ప్రత్యేకతను సంతరించుకున్న ఉస్మానియా యూనివర్సిటీ నేపథ్యాన్ని ఇలా చెప్పొచ్చు. అయితే భారతీయ శిల్పులు కాకుండా ఎక్కువగా విదేశీ శిల్పులేనా సార్? ఇంజనీర్ రూపకల్పన చేసిన వాడు మాత్రం ఫారినర్, కానీ దీనికి రాళ్ళెత్తిన కూలీలు, ఇతర సుతారులు అని అంటాం, వాళ్ళంతా కూడా మన తెలంగాణ వాళ్ళే. సార్ ఇప్పుడు సాహిత్యపరంగా నిజాం రాజు కట్టించినటువంటి ప్రముఖ ఈ భాగ్యనగరంలో, ఈ హైదరాబాదులో నిర్మాణాల గురించి ఒక చరిత్ర చదివినటువంటి ఒక స్కాలర్గా మీ అభిప్రాయాలు చెప్పండి సార్. భాగ్యనగరము అనేది 1570
91లో ప్రారంభమైందని చెప్పుకుంటున్నాం. కానీ భాగ్యనగర చరిత్ర అంటే ఈ ప్రాంత చరిత్ర చాలా వెనక్కి వెళుతుంది. ఎలా అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర గచ్చిబౌలి అనే ప్రాంతం ఉంది. ఆ గచ్చిబౌలిలో మెగాలిథిక్ అంటే బృహత్ శిలా సమాధులు అని లేదా రాక్షస గుళ్ళు అనే సమాధులు బయటపడ్డాయి 2004లో. వాటిని అందులో బయటపడిన కుండలు, ఆ కుండ పెంకుల్లో ఉన్న ధాన్య పదార్థాలు ప్లస్ ఇనుప పనిముట్లు వీటిని NGRIకి పరిశోధన నిమిత్తం పంపించినప్పుడు అవి 2500 BC అంటే ఇప్పటికీ 4,500 సంవత్సరాల కింద ఆ సమాధులు ఉన్నాయి అని ఆ డేట్ వచ్చింది. అంటే 4,500 సంవత్సరాల చరిత్ర కలిగింది ఈ భాగ్యనగరం. అప్పుడు మొట్టమొదటి సెటిల్మెంట్స్ అంటే నివాసం, అంతకుముందు సంచార జాతులుగా ఉండేవాళ్ళు మానవులు. అప్పుడు మాత్రమే నివాసం అనేది ఏర్పరచుకోవడం, నివాసంలో ఏర్పడిన తర్వాత వ్యవసాయం చేయడం, పశుపాలన అంటే ఆవులను పెంచుకోవడం, వాటిని పాలను పిండుకోవడం, వాటిని తాగడం, పెరుగును తాగడం, ఇట్లాంటి సంస్కృతి ఏర్పడింది. సో సంస్కృతి మూలాలు, తెలుగు సంస్కృతి మూలాలు మొట్టమొదట హైదరాబాద్లోనే కనిపిస్తున్నాయి ఇప్పటి వరకు చరిత్రకు తెలిసినంతవరకు. ఇది ఒక అంశం. ఇక రెండవ అంశము మతపరంగా కూడా ఇక్కడ బిగినింగ్స్ ఉన్నాయి. ఎట్లా అనంటే మనకు చైతన్యపురి అని ఒక కాలనీ ఉంది ఇక్కడ హైదరాబాద్లో. ఆ చైతన్యపురి అనేది నిజానికి బౌద్ధ చైత్య ప్రాంతం. అది అక్కడ ఒక గుండు ఉంది, గుండు నరసింహస్వామి టెంపుల్ అని ఇప్పుడు ఉంది. ఆ గుండుకు ఒక శాసనం లిఖించబడి ఉంది, ప్రాకృత శాసనం. అది 4వ శతాబ్దానికి. అప్పటి రాజు, అప్పటి తెలంగాణ ప్రాంతపు రాజు పేరు విష్ణుకుండిన గోవిందవర్మ. ఈ గోవిందవర్మ ఒక చైత్య గృహము, బౌద్ధ స్తూపము వాటిని కట్టించి ఆ బౌద్ధ సన్యాసులు ఉండటానికి ఒక గృహం కూడా కట్టించి, అంటే జైనులా సార్ వీళ్ళు? బౌద్ధులు వాళ్ళ కోసం ఒక హాలును, ఒక గృహాన్ని కట్టించి ఆ శాసనం వేయించారన్నమాట. సో ఆ విధంగా 4వ శతాబ్దానికి ఆ ప్రాంతంలో ఈ హైదరాబాదులో బౌద్ధం అనేది ఎంటర్ అయింది. మరొక బౌద్ధ స్థలం, ముఖ్యమైన బౌద్ధ స్థలం కీసరగుట్టలో మనకు కనిపిస్తుంది. నిజానికి అది కేసరి గట్టు. కేసరి అంటే సింహం, విష్ణుకుండులు రాజులు కాబట్టి వాళ్ళ రాజచిహ్నం కేసరి అంటే సింహం కాబట్టి అది గట్టు అంటే కొంచెం గుట్టలాగా బోర్లాగా ఉంటుంది కాబట్టి దాన్ని గట్టు అని అన్నారు. అక్కడనే కేసరి వాగు అని కూడా ఉంటుంది. ఆ ప్రాంతంలో కూడా బౌద్ధ స్తూపాలు, బౌద్ధ ఆలయాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ విధంగా రాజులు పోషించిన స్థలం అది. వాళ్ళకి ప్రాంతీయ రాజధానిగా కూడా ఉండేది. వాళ్ళ అంటే విష్ణుకుండుల రాజధాని అమరాపురం. అంటే ఇప్పుడు మహబూబ్ నగర్లో అమరాబాద్ అని అంటున్నారు, అది వాళ్ళ రాజధాని. ఇక్కడ ప్రాంతీయ రాజధాని ఉండేది కాబట్టి ఇక్కడ బౌద్ధ స్తూపాలు, చైతన్యపురిలో బౌద్ధ స్తూపాలు, చైత్యాలు అవి కట్టించడం జరిగింది. అయితే ఆ తర్వాత కాలంలో అంటే 5-6 శతాబ్దాల కాలంలో ఇక్కడ శైవం ఎంటర్ అయింది, అంటే శైవ మతం ఎంటర్ అయింది అనమాట. ఈ శైవ మతం అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది టోటల్ తెలుగుదేశంలో. ఎట్లా అనంటే విష్ణుకుండి మాధవవర్మ, 2వ మాధవవర్మ అనేవాడు చాలా గొప్ప రాజు. ఈయన చాలా విజయాలు సాధించాడు అనమాట. ఎన్ని విజయాలంటే సుమారు ఒక 100 విజయాలు సాధించి ఉండొచ్చు. అంటే చుట్టుపక్కల రాజులను జయించడం, జాతీయ స్థాయిలో ఉన్న రాజులను కూడా జయించడం, వాళ్ళతో వైవాహిక సంబంధాలు పెట్టుకోవడం, అలా రాజ్య విస్తరణ చేసి ప్రజా సంక్షేమాన్ని పెంపొందించాడనమాట. అయితే ఆయన ఒక్కొక్క విజయం సాధించినప్పుడల్లా ఒక్కొక్క శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఎక్కడ? కీసరగుట్టలో. ఆ కీసరగుట్టలో ఇప్పుడు మనకి సుమారు 100 శివలింగాలు కనిపిస్తాయి అన్నమాట. అంటే ఒక్కొక్క విజయానికి ఒక్కొక్క శివలింగం స్థాపించడం జరిగింది. దీనిని తర్వాత కాలంలో వచ్చిన రాజులు కాపీ కొట్టారు. ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో, కోస్టల్ ఆంధ్ర ప్రాంతంలో ఈస్టర్న్ చాళుక్యులు అంటే తూర్పు చాళుక్యులు అంటుంటాము. వాళ్ళలో విజయాదిత్యుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఆయన కూడా విజయాలు సాధించినప్పుడు ఇట్లా లింగాలను ప్రతిష్ఠ చేయడం, తర్వాత లింగం చుట్టూ చిన్న గుడిని కట్టడం జరిగింది. ఆ విధంగా 108 భీమేశ్వర ఆలయాలను కట్టించాడు అట ఆయన అని శాసనాల్లో తెలుస్తుంది. దానికి మూలం మాత్రం మన కేసరిగుట్టలో కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా 2,500 సంవత్సరాల నుంచి 4వ శతాబ్దం నుంచి 6వ శతాబ్దం నుంచి ఇలా నడుస్తున్న క్రమంలో క్రీస్తు శకం 1000 సంవత్సరం ఆ ప్రాంతంలో రాష్ట్రకూటులు ఇక్కడ చిన్న కోటను కట్టడం జరిగింది. అది ఇప్పుడు గోల్కొండ కోట మొట్టమొదటి రూపం అదే. ఆ తర్వాత 12వ శతాబ్దంలో కాకతీయులు కూడా ఆ కోటను మరింత మరమ్మతు చేశారు. కానీ
బహమనీ రాజులు 15వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించారు తెలంగాణని. ఆ తర్వాత కాలం బహమనీ రాజుల ఒక శాఖ కుతుబ్ షాహీలు ఇక్కడ వాళ్ళ రాజధానిని ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళ కాలంలో అంటే 16వ శతాబ్దంలో ఈ హైదరాబాద్ బాగా డెవలప్మెంట్ జరిగింది. ఆ విధంగా 16వ శతాబ్దంలో కట్టిన కోటలు అంటే కులీ కుతుబ్ షా మొదలుకొని ఇబ్రహీం షా, మహమ్మద్